ప్రాముఖ్యమైన సమయం అండి. మన హృదయాన్ని సరి చేసుకుందాం, సిద్ధపరచుకుందాం. సంవత్సర కాలంగా దేవుడు మనకి చేసిన ప్రతి మేలును బట్టి, మన జీవితాల్లో ఆయన ఇచ్చిన ప్రతి ఈవెను బట్టి, ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల, ఆటంకాల్లో ఆయన మనకు తోడేయండి ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారు ఎవరు మనకేమీ చేయలేరు. లోకమంతా వేరు చేసినా కూడా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. నిరంతరం నీ కొరకు నా కొరకు ఆలోచిస్తున్నాడు. బైబిల్లో మనం చూస్తాం, లేయా నీ సొంత భర్త ద్వేషించాడు, కానీ ప్రభు ప్రేమించి ఆమెను దర్శించాడు. అలాగే మనము కూడా ఎవరైతే ద్వేషించబడుతున్నామేమో, విడిచిపెట్టబడి ఉన్నామేమో, దూరం చేసిబడి ఉన్నామేమో, అనేక మందికి మనము అసహ్య కారణముగా ఉన్నామేమో. కాబట్టి సహోదరి సహోదరుడా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మన సమీపం ఉండి మన గురించి ఆలోచిస్తున్నాడు. నిన్ను నన్ను కాపాడటకై తన ప్రాణం పెట్టిన దేవుడు నిరంతరం నీ కొరకు నా కొరకు ఆలోచిస్తున్నాడు. తన ఎడల భయభక్తులు గల వారి కోరిక ఎప్పుడు ఆయన విడవక తీర్చువాడై ఉన్నాడు. ఆయనకు సమీపంగా ఉండే వారి ప్రార్థనలను వినివాడై ఉన్నాడు. కాబట్టి మనం స్తుతిద్దాం, మనకున్నవన్నీ విడిచిపెట్టేద్దాం, మనకున్నవన్నీ విడిచిపెట్టేద్దాం. కేవలం ఆయన మాత్రమే స్తుతిద్దాం, కేవలం ఆయన మాత్రమే స్తుతిద్దాం, కేవలం ఆయన మాత్రమే మహిమ పొందదగిన వాడై ఉన్నాడు. కాబట్టి నీకు నాకు ఇచ్చిన జీవితాన్ని ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు మనం స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దండి. గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, గొప్ప సమయం మనకి ఇచ్చాడు, గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు. ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, మంచి దేవుడు, నీకు నాకు మంచి చేసే దేవుడు, నీకు నాకు గొప్ప ఫలములు అనుగ్రహించేవాడు, నీకు నాకు కొత్త ఆకాశం, కొత్త భూమి ఇవ్వనే అన్నాడు. కొత్తగా జన్మిస్తే నువ్వు నావాడు అని అంటున్నాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, హృదయాంతరంగంలో మనం స్తుతిద్దాం, కన్నీటితో ఆయన పాదములు అభిషేకం చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు, ప్రతి ఒక్కరు చెప్తాం దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవా నీకే స్తోత్రం. అయ్యా ప్రభా, నువ్వు మా కొరకు చేసిన ప్రతి గొప్ప పనిని మేము తలంచుకుంటున్నాం ప్రభా. ఈ సంవత్సర కాలంలో ప్రతి అనేక మేలు చేసావు ప్రభా, అనేక ఇబ్బందులను దాటించావు నా తండ్రి ప్రభా, అనేక ఇరుగులను తప్పించావు నా తండ్రి, అనేక శోధనలను మమ్మల్ని విడిపించావు నా దేవా ప్రభా, సాతాను బంధకాలను మమ్మల్ని విడిపించావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా ప్రభా. లోకము కుటుంబ సోదరులను మమ్మల్ని విడుదల దయచేసావు తండ్రి, నీకు వందనాలయ్యా ప్రభా. దిక్కులేని స్థితిలో నీ వైపు చూసినప్పుడు ప్రభా, నీ ఆదరణ కర్తమైన దేవా, నీ ఆదరణ చేయ మాకు అందించావు తండ్రి ప్రభా. జిగట గల దొంగ ఊపిరి మేము పడి ఉన్నప్పుడు ప్రభా, నువ్వు మమ్మల్ని లేవనెత్తి ప్రభా, స్థిరమైన బండపై మమ్మల్ని నిలబెట్టని నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఘోర పాపులు నా తండ్రి, ఘోర పాపులమైనా కూడా మమ్మల్ని క్షమించి ప్రభా, నేను మమ్మల్ని దూరపరచలేదు నా తండ్రి ప్రభా, నువ్వు మమ్మల్ని క్షమించావు నా తండ్రి దేవా, ప్రభా. నీ నిత్య రాజ్యంలో మాకు అవకాశం ఇచ్చావు తండ్రి ప్రభా, నీ కొరకు జీవించగలిగే గొప్ప భాగ్యం ఇచ్చావు తండ్రి ప్రభా. ఇప్పుడున్న మాకందరికీ నీ గొప్ప అనుభవం అనుగ్రహించావు ప్రభా, నీ సహవాసమానికి దేవా, నీకే స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
మా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా తీయలేని భారం మా పై మీరు మాత్రమే ఈ పరిశుద్ధ మమ్మల్ని శుద్ధులుగా చేయడం ప్రభా నువ్వు అపవిత్రుడుగా మాట్లాడుతున్నావు. అందరి బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు ప్రభు. ఈ లోకంలో ఉన్న వారందరూ మమ్మల్ని వేరే చేశారు, గేలి చేశారు ప్రభా, ఏడలతో మాట్లాడారు ప్రభా. అయినా నువ్వు ఉన్నావు నా తండ్రి ప్రభా. నీ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టకు నువ్వు ఉన్నావు నా తండ్రి ప్రభా. నువ్వు తల ఎత్తుటకు నువ్వు ఉన్నావు నా తండ్రి. మమ్మల్ని తలగా చేయడం నువ్వు ఉన్నావు ప్రభా. నిరంతరము ప్రభా మా తలను పైకెత్తి ప్రభా, ఆకాశం వైపు చేతులెత్తి ప్రభా ప్రభా. సాయంకాలం నైవేద్యం వలే ప్రభా ప్రభా నీ సదలో ప్రార్థించే గొప్ప భాగ్యం దయచేసి. ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. యోగ్యత లేదు నా తండ్రి, అర్హత లేదు ప్రభా. ఏ మాత్రము ప్రభా ఎన్నదగిన వారు కాదయ్యా. కానీ ప్రభా మమ్మల్ని ఎన్నికైన వారిగా ప్రభా, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా 1000 మంది వల్లే మమ్మల్ని చేశావు ప్రభా. బలమైన శక్తిగా నువ్వు చేయటం సూచిస్తావు ప్రభా. ఏ ఒక్కరు కూడా నశించిపోవాలని ప్రభా నీకు ఇష్టపడేది గొప్ప దేవుడు బట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై నీ ప్రాణం పెట్టిన ఆ ప్రాణ త్యాగ విలువ నీకు మాకు అందరికి అనుగ్రహించవు తండ్రి ప్రభా. మమ్మల్ని విలువ పెట్టుకొని ప్రభా ప్రభా విలువైన వారిగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు దేవా. నీ సన్నిధిలో నిలబడడానికి ఎంత మాత్రం అర్హత లేదు. అయినా నువ్వు మమ్మల్ని ప్రేమించావు ప్రభా. లోకంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాటన్నిటికీ దూరంగా మమ్మల్ని ఉంచి ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభా పరిశుద్ధమైన హృదయంతో ప్రభా యథార్థ హృదయంతో నేను వేడుకుంటా నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యత కొట్టే ప్రభు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలవు? ఏ పాటి వారు ప్రభా, దుమ్ము ధూళి వంటి వారు అయినా నువ్వు మమ్మల్ని హక్కును చేర్చుకున్నావు. అయినా హక్కును చేర్చుకున్నావు ప్రభా. మా మెడ మీద పడి ముద్దు పెట్టుకుని మమ్మల్ని నీ బిడ్డగా చేర్చుకున్నావు. అందు బట్టి వందనాలైనా గడిచిన సంవత్సర కాలంగా ప్రభా ఎన్నో ఇరుకులు, ఎన్నో అడ్డంకాలు ప్రభు ప్రభా మా వ్యక్తిగత జీవితాలు, సంఘం జీవితంలో ప్రభా, సంఘ సహోదరులందరి జీవితాల్లో ప్రభా ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రభా ప్రభా ఇదిగో క్షేమముగా ప్రభా జీవంగా దేవశిక్షణ క్షేమమైన స్థితిలో నడుపుతున్నాం తండ్రి. నీకు వందనాలైనా ప్రభా. ఈ ప్రేమ మేము పాత్రను కానప్పటికీ ప్రభా ప్రభా చక్కని దైవజనులను అనుగ్రహించావు ప్రభా. చక్కని మార్గం మాకు అనుగ్రహించావు నా తండ్రి. చక్కని స్థలం మాకు అనుగ్రహించావు నా తండ్రి ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇంకా నువ్వు దినాల్లో ప్రభా సంఘమును హెచ్చించమని తండ్రి. సంఘ బిడ్డల ప్రభా జీవితాల్లో ప్రభా కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించి ప్రభు తండ్రి. మా కొరకు ఎన్నో ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయి ప్రభా. వాటితో పాటు ఎన్నో సవాళ్ళు అడ్డంకులు కూడా మాకు ఎదురు చూస్తున్నాయి తండ్రి. వాటన్నిటిని జయించే శక్తి మాకు అనుగ్రహించు ప్రభా. వాటన్నిటిని దాటుకునే శక్తిని మాకు అనుగ్రహించు ప్రభా ప్రభా. బలమైన స్థిరమైన ప్రభా ప్రభా పుటము వేయబడిన వెండి వలె ప్రభా, కాల్చిబలి పడిన బంగారం వలె ప్రభా మేమందరం సాగిపోవడానికి సహాయం దయచేది ప్రభా. దేనికి భయపడింది వద్దయ్యా, దేనికి వెరసని వద్దా తండ్రి ప్రభా. దేని విషయంలో వెనకంజమైంది వద్దయ్యా. విశ్వాసంతో సాగిపోయే భాగ్యం దయచేది ప్రభా. విశ్వాసంతో వీటన్ని దాటుకుంటే సహాయం దయచేది. నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు. సంఘంగా సహవాసంగా మేము అడుగుతున్నాం ప్రతి ఈవిని అనుగ్రహిస్తున్నాం ప్రభా. ఈ క్షణం కూడా ప్రభా నీ పాత్రలో అడుగుతున్నాం ప్రభా. నూతన సంవత్సరాన్ని ప్రభా ధైర్యంగా ఎదుర్కొనే భాగ్యం దయచేది. ధైర్యంతో సాగిపోవడానికి సహాయం దయచేది ప్రభా. ఎర్ర సముద్రమైనా సరే, ఎరుకో గోడైనా సరే, యోధాన్ని నాదైనా సరే ప్రభా నీ సన్నిధిలో నీ నామం సాగిపోయే భాగ్యం జీవంగా దేవుని శక్తిగా అనుగ్రహించింది. కూడి వచ్చిన సహోదరి సోదరులు ప్రభా వంగిన ప్రతి మోకాలు ప్రభా, కాచిన ప్రతి కన్నీరు నువ్వు చూసావు తండ్రి. నువ్వు దర్శించావు ప్రభా, నువ్వు స్పృశించావు తండ్రి. మా హృదయాలు తేలిక పడ్డాయి, మా హృదయాలు నెమ్మది పడ్డాయి ప్రభా. ఇంకా నువ్వు ప్రభా చెప్పబోయే వాక్యంలో కూడా మా హృదయాలు స్థిరపరుస్తాడు. వాక్యం చేర్చుకొని ప్రభా మాలో ఉన్న చీకటినంతా తొలగించుటకు దైవజనులను ప్రభు బలముగా నిలబెట్టుమని వేడుకొచ్చున్నది. ఈ వాక్యంలో ప్రభు వెలుగులో, ఈ వాక్యం వెలుగులో మేమందరం సాగిపోవటకు మా జీవితాన్ని సరి చేసుకునే ఒక అవకాశం దయచేసి ఉంటారు. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇంకా నువ్వు జరగబోయే కార్యక్రమం నీ ఆత్మ వచ్చి నీ సహవాసంలో మనం నడిపించుకొని ఈ చిన్ని ఆరాధన నీ పాదములు సమర్పిస్తూ ఏసునామమున అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోక తండ్రి. గట్టిగా చెప్పండి. మహాకర్త
పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామానికి మహిమ చెల్లిస్తూ దైవజనులకు, పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, సహోదరి సహోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2024 జనవరి 1వ దినం నుండి ఈ రోజు వరకు దేవుడు మనందరినీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, మంచి పనులనిచ్చి, మన కుటుంబంలో మేలులు చేసి కదా, మన రాకపోకల్లో దేవుడు క్షేమాన్ని ఇచ్చి ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చాలామంది ఈ రోజును చూడలేనివారు కదా. ఈరోజు మా రూమ్లో ఉన్న ఒక ఆయన ఒక విషయం చెప్పారు. వాళ్ళ ఇంటి దగ్గరట మొహం కడుక్కుంటున్నాడట. ఉదయం లేచి కడుక్కుంటున్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చి అంటాడు. చూసారా, మనం ఇప్పటి వరకు ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప. చాలామంది మనవారే చాలామంది లేరు. మనం నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఆ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో ఎన్ని మేలులు చేశాడో అన్ని మేలులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము, అపవిత్రులము, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని ప్రభువా, క్రీస్తులో మీరు మమ్మల్ని బ్రతికించారు. అయ్యా, మీకు వందనాలు. అపవిత్రమైన మా జీవితాన్ని ప్రభా, చీకటి జీవితాన్ని ప్రభా, మీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని వెలిగింపచేశారు. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోకి ప్రభా తండ్రి నైనా మమ్మల్ని ప్రవేశపెట్టారు. రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని ఉంచారు. నాయనా, మేమేమిచ్చి మీరు రుణం తీర్చలేదు ప్రభా. మీ రక్షణ ప్రార్థన చేతకొచ్చుకుని మీ నామంలో ప్రార్థన తప్పించి మేమేమి చెల్లించాలి. మీరు చేసిన ప్రతి మేలును నాయనా మేము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుకుంటగా మీ వాక్యపు వెలుగులో ప్రభా మా జీవితాన్ని సరిచేసుకోవటానికి ప్రభా మీరు సహాయం చేయండి. వాక్యమై ఉన్న యేసు మీకు స్తోత్రాలు. మీ వాక్యమే సత్యము కాబట్టి నైనా నేనే మార్గము, సత్యము, జీవం అన్నారు ప్రభా. మీ మార్గంలో మీ సత్యవాక్యాన్ని తండ్రి మేము సరిచేసుకుని మా జీవితాలను మీ జీవ మార్గంలోనికి ప్రవేశించడానికి ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీ స్తోత్రాలు. చేయవచ్చు ప్రతి ఒక్కరిని మీరు చూచుచున్న దేవుడు ప్రభా. మా అందరి హృదయాలని ఎరిగిన దేవుడు ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి నైనా. ఈ సంవత్సరం అంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడే మీరు చేసిన ప్రతి మేలుకు ప్రభా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకటి మర్చిపోయాను. జాకబ్ గారికి విశిష్ట తెలియజేయాలి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దావీదు గొర్రెల కాపరిగా ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. ఆయనకంట సీనియర్స్ ఉన్నారు కదా, యుద్ధంలో అనుభవం కలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ గొర్రెల దగ్గర ఉన్న దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇష్టానుసారం, తన చిత్తానుసారమైన, ఇష్టముగా, హృదయానుసారమైన సాక్ష్యం పొందినవాడు కదా. అందుకే ఆయన 103వ కీర్తన 2వ వచనంలో ఏం రాశాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. మనిషిగా పుట్టిన మనము మరిచిపోతూ ఉంటాం. అందుకే దావీదు గారు అంటున్నారు, ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నారు కదా, నా ప్రాణమా సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు.
99 మంది మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. మనం కూడా మర్చిపోతాం. పండగ వాతావరణంలో ఎక్కువగా మర్చిపోతాం, దేవుడు మర్చిపోతాం కదా. పండగ చేసుకుంటున్నాం అనుకుంటాం కానీ మర్చిపోతూ ఉంటాం. ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టినరోజు జరుపుతున్నారట. ఒక సంవత్సరం కుర్రోడికి 2వ సంవత్సరం వచ్చింది, పుట్టినరోజు జరుపుతున్నారు. అందరూ చాలా హడావిడిగా ఉన్నారు. బాబును మాత్రం ఉయ్యాల తొట్టిలో వేశారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారట. లోపల చాలామంది వస్తున్నారు, బాగా రాయల్ ఫ్యామిలీ. అందరూ వచ్చి బాబుని చూడకుండా ఉయ్యాల తొట్టి మీద వాళ్ళు సూట్లు తీసి దాని మీద వేసి వెళ్తున్నారట ఒక్కొక్కరు. ఈ లోపల సమయం వచ్చింది, బాబు ఎక్కడని చూడటం మొదలు పెట్టారు. ఆయన బాబు చనిపోయి ఉన్నాడు. చూసారా, ఎవరి కోసం అయితే చేస్తున్నారో ఆయన విడిచిపెట్టేశారు. వీళ్ళు ఉన్నారు. మనం కూడా అలాగే ఉంటాం. కానీ దావీదు మాత్రం స్తుతించేవాడు, ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు. అటువంటి వారిని దేవుడు ఇప్పుడు విడిచిపెట్టలేదు. దేవుడు తోడు వారితో ఉంచాడు. మనం ఇలా బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క కృప అంతే. మనం ఏదో గొప్పవారమని కాదు, కానీ దేవుని యొక్క కృప. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము అయితే నీవు జాగ్రత్త పడుము. దేనికి జాగ్రత్త పడాలి? నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉండినట్లును అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును ఉండినట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. దేన్ని కాపాడుకోవాలట? మనస్సు మంచిది కాదు కదా. ర్యాకెట్ కూడా ఏమన్నా తక్కువ స్పీడ్ ఏమో 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందట ర్యాకెట్. కానీ దానికన్నా స్పీడ్గా మన మనసు ప్రయాణం చేస్తుంది. ఎక్కడ ఉంటాం? ఈ క్షణంలోనే మనం ఇండియాకి వెళ్తాం. ఇండియా నుంచి మళ్ళీ అవసరం అయితే ఎవరైనా అమెరికాలో ఉంటే అక్కడ కూడా వెళ్తాం. అలా తిరుగుతూ ఉంటుంది మనసు. కాబట్టి ఈ మనస్సును ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇజ్రాయెల్కి చాలా కట్టడలు దేవుడు నిర్ణయించాడు. కానీ ఆ కట్టడలను త్రోసిపుచ్చి దేవుణ్ణి మర్చిపోయి వారే దేవుడికి వ్యతిరేకులయ్యారు. దేవుడితో సఠించబడిన వారుగా అయ్యారు. 600 కాల్బలం బయలుదేరినప్పటికీ ఇద్దరు కానాన్లోనికి ప్రవేశించారు. 6 లక్షల మంది ఎంతమంది అంటే చరిత్ర ప్రకారం అయితే 30 అంటారు, 20 అంటారు అనుకోండి. అంటే పిల్లలను లెక్క పెట్టలేదు, స్త్రీలను లెక్క పెట్టలేదు, వృద్ధులను లెక్క పెట్టలేదు. ఎవరైతే యుద్ధం చేయగలరో వారిని లెక్క పెట్టారట. వారు 6 లక్షల మంది. ఎంతమంది వెళ్ళారు? ఈరోజు గనక యేసుక్రీస్తు ప్రభువు గనక వస్తే మనలో ఉన్న వాళ్ళం ఎంతమంది వెళ్తాం? కానీ చెప్పగలం? దేవుడు మంచోడే, మనం మాత్రం మంచివాళ్ళం కాదు. మన స్వభావం మంచిది కాదు. మన నాగపాము కట పంటిలో మాత్రమే విషం ఉంటుంది. మనకి ఏమండి నిలువెల్ల కంటిలో ఉంటుంది, ఏమండి నాలుకలో ఉంటుంది, పంటిలో ఉంటుంది, ఏమండి పెదవులో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక ఆయన బట్టే సినిమా తీశారట, చిరంజీవి గారు అనుకుంటారు. ఆయన మీసాల గురప్ప అని పాట రాశాడు అనమాట. నిలువెల్ల గౌరపు విషయనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా. అవునే, మనం కనిపించం అంతే కదా. ఎక్కడికి వచ్చినప్పుడే నేను మీ ముందు మంచిగా కనిపించవచ్చు, కానీ స్కానింగ్లకు కనిపించకపోవచ్చు కదా. ఎంఆర్ఐ స్కానింగ్కి కనిపించకపోవచ్చు, సిటీ స్కాన్లకి కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనం చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర మన హృదయం ఎలా ఉందో తేటగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, మన మనస్సును చాలా జాగ్రత్త పెట్టుకోవాలట. ఎందుకంటే దేవుడు నాకు మేలు చేశాడు అని నీవు మనస్ఫూర్తిగా ఆత్మతో, సత్యంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన్ని మాత్రమే
ఆరాధించాలి. పూర్ణం అంటే అని పూర్తిగా. ఇక్కడ లోకంతో లోనకు వచ్చాక దేవుడితో కాదు కదా, మొత్తం ఒక రౌండ్ సర్కిల్ మనం రాసుకుంటే అందులో పూర్తిగా ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి కదా. మనము ఎలా ఉన్నామో దేవుడికి ఇప్పుడు తెలుసు. అదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం కూడా చదువు. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మరిచిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి, మర్చిపోతున్నాం కూడా కదా. అలాగే 8వ అధ్యాయం 11, 12 కూడా చదువు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని ఏం చేసి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయినప్పుడు నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. చూసారా, అంటే మనకు ఆస్తి ఎక్కువైపోయినప్పుడు కదా. ఈ దేశంలో ఆహారం కొదువు లేదు కదా, మన ఇండియాలో అయితే అన్న కొదువుగా ఉంటుంది. అసలు ఈ పండగ డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఆహారం కొదువే లేదు క్రైస్తవులకైతే కదా. చాలామంది ఆహారం లేని వారు మన ఇండియాలో చాలామంది ఉన్నారు. ఒక రకంగా ఆలోచిస్తే మనం క్రిస్మస్లో మానేసి ఈ డబ్బుని పేదలకు పంపిస్తే చాలా హ్యాపీ. దేవుడు కూడా కదా, చాలా డబ్బుని మనం వృధా చేస్తున్నామేమో అనిపిస్తుంది. మనం చేయవలసింది చారిటీలు కూడా చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. దేవుని స్తోత్రం. మనము ఆహారం ఎక్కువైపోతే దేవుడు మర్చిపోతాం కదా. సుఖపడుతుంటే మంచి ఇల్లుంటే దేవుని మర్చిపోతాం. చూడండి, మీరు ఎవరికైనా బాగా ధనం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పండి, వింటాడా? ఏమండి, వెళ్ళు. మనకి బైబిల్లోనే ఉన్నాడు ఒక ధనవంతుడు కదా. ఆయనకి ధనం విస్తరించినప్పుడు, పంటలు బాగా పండినప్పుడు ఆయన ఏమనుకున్నాడట? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఏమండి అన్నాడా? అన్న తర్వాత ఏమైంది చూడండి ఒకసారి. 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయము 16 చదువు. మరియు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తినంతని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందుననుకునేను అనుకున్నాడట మనసులో కదా. మనసును మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనసులో అనుకున్నాడు, తర్వాత ఏమైంది? అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నడుగు చున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగులని అతనితో చెప్పాను. చూసారా, మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏమండి, దేవుడితోనైనా ఉండాలి మనము. ఏమండి, లోకంతో ఉంటే మనము నరకానికి వెళ్ళిపోతాం. ఇక్కడ దేవునితో ఉంటే దేవునితో మనము ఉంటాం కదా. ఎవరు అడుగుతున్నారట? ఒక బహుమతి ఉంటుంది. ఎవరు అడుగుతున్నారు చెప్పండి. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు అని లేదు, అడుగుతున్నారు అని ఉంది. చెప్తారా? తండ్రి కుమార పరశుడు అలా కూడా అనుకోవచ్చు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. ప్రకటన గ్రంథము
6వ అధ్యాయం 9, 10. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు ఆయన 5వ ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని బలిపీఠం కింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రంలో వారు ప్రతి వానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబో వారికి సహా దాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడి. చూసారా, బలిపీఠం కింద ఉన్న వాళ్ళు అడుగుతున్నారట, తీసుకొచ్చే ఇంకా అటువంటి వాళ్ళు నచ్చొద్దు అని కదా. దేవుడు ఎవరైనా మనం పాడుకున్నాం, ప్రామామయుడు ఇంకా చూస్తున్నాడు మన కదా. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు ఇంకా రక్షించబడాలి కదా. ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎవరిని కూడా ఆయనట త్రోసివేసేవాడు కాదు. అందుకే ఇంకా మన పట్ల ఆయన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మన పట్ల ఆయన చూపుతూ ఉన్నాడు. కాబట్టి మన మనస్సులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు కోడి ఎలా అయితే తన రెక్కల కింద తన బిడ్డలను చేర్చుకుంటుందో, అలాగే ఎన్నో మార్లు ఆయన చేర్చుకోవాలని ఇజ్రాయెల్ని ఆయన చూశాడట. కానీ వారు వాళ్ళకు పోయారను కదా, వినలేదు. చాలాసార్లు ఆయన పిలుస్తూ వచ్చాడు, కానీ ఎవరు వినలేదు, దేవుడికి దూరం అయిపోయారు. చూడండి, ఎప్పుడైనా కోడి పిల్లలు ఒక చోటన కోడి ఒక చోటన ఉంటే ఎప్పుడు తెలుస్తుందంటే అండి, గ్రద్ద వచ్చినప్పుడు తెలుస్తుంది కదా. గిలగిలలాడిపోతూ ఉంటాయి. ఈ మధ్యనే యూట్యూబ్లోనే ఎందులోనో పెట్టారు, గ్రద్దతో పోరాడుతుంది అనమాట భయంకరంగా. కోడి అంటే శత్రువుని తల్లి పోరాడగలదు, కానీ పిల్లలు తల్లి రెక్కల కిందే ఉండాలి. మనం కూడా ఆయన రెక్కల క్రింద ఉండాలి. ఆయనకి మనం దూరంగా ఉన్నా కూడా మన పట్ల దేవుడు ప్రేమ చూపించి ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుస్సులు ఇచ్చాడు, అనేక మేలులు మన జీవితంలో దేవుడు చేశాడు. ప్రియ సహోదరి సహోదరులరా, కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞులమై ఉండాలి. కీర్తన గ్రంథము 86వ కీర్తన 12వ వచనం, 12-13 కూడా చదవండి. కీర్తన 86:12. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని. ఎలా చెల్లిస్తాడట? పూర్ణ హృదయంతో. నీ నామమును నిత్యము మహిమపరుస్తాడు అంటున్నాడు. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చూసారా, ఇలా చేయాలి మనం ప్రార్థన కదా. ఈరోజు మనం చదువుకున్న కీర్తన 24 వచనాల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసినట్లుగా నా కన్నులను. ఎప్పుడేం చేస్తాం మనం అలాగా? ఏమండి, చదివేటప్పుడు మనం అలాగనే ప్రార్థన చేస్తే అనేక విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తుంది. మనం అనుకుంటాం మనం చూడగలం, మనం కళ్ళు మూయగలం, కానీ ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలంటే ఏం చేయాలట? దేవుడు తెరవాలి మన కళ్ళు కదా. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నా జ్ఞాన నేత్రము తెరవమని ప్రార్థన చేస్తాడు కదా. జ్ఞానిలు కళ్ళు అంటే ఎక్కడ ఉంటాయి? తలలో ఉంటాయి అంటాడు. అంటే మనస్సు ద్వారా మనం చదవాలి అంటే ఏమండి, మన హృదయాన్ని దేవుడు తెరవాలి, మన కళ్ళను దేవుడు తెరవాలి. అలా అయితేనే మనకి కొన్ని అర్థమవుతాయి. మనము దేవుడికి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి కదా. 116వ కీర్తనలో కూడా
మనం చూడగలిగితే 116వ కీర్తన 12వ వచనం చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ యెహోవా నాకు చేసిన నేను ఉపకారములన్నిటికీ ఆయనకి ఏమి చెల్లించుదును? మనం ఏమైనా చెల్లించగలమంటారా? ఫ్రీగా వచ్చి చెల్లిస్తాం కదా, ఫ్రీగా వచ్చి ప్రతిదీ చెల్లిస్తాం. కోట్లు అంటాం, వేలు అంటాం కదా. నిజంగా ఇవ్వాలంటే ఇవ్వలేం. ఫ్రీగా వస్తాయి కాబట్టి నోటితో ఎన్నైనా మనం మాట్లాడతాం. గతంలో నేను పాట పాడేవాడిని, అది మానేసాను అన్నాను కదా. నాకున్నవన్నీ నీవు ఇచ్చినవే, నాకున్నవన్నీ కూడా నీకు సమర్పించేస్తాను అని పాడేసేవాడిని. కానీ అది ఎంత తప్పు చేస్తున్నా అన్నది తర్వాత తెలిసింది నాకు కదా. ఆరాధన చేస్తున్నప్పుడు చాలాళ్ళు నేను అనుకునేవాడిని, ఆరాధన అంటే ఆరాధన 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 అనే మాట ఒక 20-30 సార్లు పాడితే అదే ఆరాధన అనుకునేవాడు. కానీ ఆరాధన అంటే లోబడటం, ఆరాధన అంటే దేవుడు చెప్పింది చేయటం కదా. ఒక పాట అప్పుడప్పుడు మనం పాడుకుంటుంటాం, అబ్రహాము చేసిన ఆరాధన, స్టెఫను చేసిన ఆరాధన కదా. స్టెఫను ఏం చేశాడు? రాళ్లతో చంపేసేవాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు, అది ఆరాధన కదా. ఏమండి, అబ్రహాము నీ కుమారుని తీసుకొచ్చి బలి అర్పించమంటే అది తీసుకెళ్ళి చేయటానికి సిద్ధపడ్డాడు, అది ఆరాధన కదా. అటువంటి ఆరాధన చేయాలి, అది దేవుడు చూసే ఆరాధన. మనం అనుకుంటాం పాట పాడితే ఆరాధన అని. నిజంగా మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు తప్పనిసరిగా అది చూస్తున్నాడు. మన హృదయాన్ని చూసే దేవుడు కదా. హాగర్ ఏం పేరు పెట్టింది దేవుడికి? చూచుచున్న దేవుడు. కష్టంలో ఉంది, ఒంటరిగా ఉంది, ఎవ్వరూ సహాయం చేయలేని స్థితిలో ఉంది. కానీ సమయానికి వచ్చి దేవుడు మాత్రమే సహాయం చేశారు కదా. మనల్ని చాలాసార్లు మనం అనుకుంటాం, నన్ను నిందించారు, నన్ను బాధ పెట్టారు, నన్ను దూషించారు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడి కోసం అది మేలే. జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు నీవు ధన్యుడు. పలకాలు పలుకుతారు, కానీ దేవుడితో మనము ఆశీర్వాదం పొందాలంటే దాన్ని మనము పక్కన పెట్టాలి కదా. ఎవరైనా నిజంగా మనల్ని నిందించారు అనుకోండి, ఆ నింద గొప్ప భాగ్యం అని మనము ఎంచాలి. పౌలునట ఫుల్గా కొట్టేసి చనిపోయాడని ఊరు బయట ఈడ్చేసారు. మళ్ళీ లేచి తన వస్త్రాలు దులుపుకొని మళ్ళీ సువార్తకి బయలుదేరారు. మనం చేయగలమా అటువంటి ఆరాధన? కానీ అసలు ఒక్క మాట అంటే మనం భరించలేం, ఒక మాట అంటే అసలు మనం పడలేం కదా. కానీ దేవుడు అంటున్నాడు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించాలంట. ఆ స్థితిలోకి రావాలి కదా. జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు నీవు సంతోషించి గంతులు వేయాలట. వేయగలమా మనం? ఏమండి, ఒక మాట మాట్లాడకుండా ఉండగలమా? గంతులు వేయటం పక్కన పెడితే కదా మనం ఉండగలం. కానీ ఆ స్థితిలోకి రావాలి మనం, అప్పుడు కదా దేవుడు మనల్ని మెచ్చుతాడు కదా. అస్సలు దావీదు ఈ మాట రాశాడంటే 103వ కీర్తన 2వ వచనం మనం ఒక్కసారి మరలా కనుక దాన్ని చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, దేనిని దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోలేదు కదా. శత్రువు ఇంట్లో ఉన్న వ్యక్తిని కూడా మర్చిపోలేదు. మనమైతే మిత్రులను కూడా మర్చిపోతాం కదా. సౌలు చంపాలి అనుకున్నాడు, కానీ ఆ ఇంట్లో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా బల దగ్గర పెట్టండి అన్నాడు. మనకుందా ఆ నిరీక్షణ, ఆ ప్రేమ? ఏమండి, ఆ పుకార గుణం కదా. దావీదు అందుకే దేవుని ఇష్టానుసారుడైన మనుషుడయ్యాడు. దేవుడే సాక్ష్యం చెప్పాడు కదా. ఈరోజు మన గురించి దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పగలరు. ఏమండి, ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు మనల్ని. ఈరోజు దేవుడు వచ్చి ఈ సంవత్సరం అంతా నా గురించి మంచిగా బ్రతికావు, మంచిగా మాట్లాడావు, మంచిగా చూసావు, మంచి హృదయంతో నీవు బ్రతికావు అని సాక్ష్యం చెప్పగలరా మన గురించి? సరే ఆలోచించేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. దావీదు 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో
మొదటి నుంచి 13 వచనాలు చదవగలిగితే, రెండవ యోనాతానును బట్టి యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు ఏం చూపుటకు ఆ. సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదును అడిగెను. సౌలు ఏం చేశాడండి? పరిగెట్టించాడు కదా, గృహంలో దాక్కున్నాడు దావీదు. అటువంటి వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా? సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, కానీ ఇంకెవరైనా ఉన్నారా ఇంట్లో? ఉంటే నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను అంటున్నాను. చదవండి. సౌలు కుటుంబమునకు సేవకుడగు ఒకడుండగా వారు అతని దావీదును వద్దకు పిలువ నంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని. కుంటి కాళ్ళు గల కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడా అంటే ఆరోగ్యం ఉన్నాడా? మనం ఆరోగ్యం ఉన్నవాడినే దూరంగా పెడతాం. కుంటి కాళ్ళు వాడు అతను ఎక్కడ ఉండాలో చెప్తున్నాను. చదవండి. రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగుగా సిద్ధగించుము. అతడు లెదోబారులో అమ్మీయేలు కుమారుడగు ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లెదోబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతను రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబెషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబెషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును. సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము చేయుదువని సెలవీయగా. అది దావీదు యొక్క లక్షణం, దావీదు యొక్క గుణం. దావీదుకున్న ఉపకార ఆ గుణాన్ని అక్కడ నిరూపించుకున్నాడు. అందుకే దేవుడికి ఇష్టడు అని దేవుడే సాక్షి చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి మనం కూడా అనేకులకు ఉపకారం చేసేవారు ఉండాలి. మరి ముఖ్యంగా దేవుడిని మర్చిపోయేవారుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగుల్ని ఆయన శుద్ధి చేశాడు, బాగు చేశాడు కదా. 10 మంది వచ్చి మరలా తిరిగి యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చారా? ఎంతమంది వచ్చారు? మనము ఆ 9 మందిలో ఉన్నామా? ఏమండి, ఒక్కడిలా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు అంటాడు 17వ లూకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూడగలిగితే ఆ 10 మంది కుష్ఠరోగులు ఎక్కడ? నువ్వు ఒక్కడవే వచ్చేవాట. మనం చాలా మేలులు పొందుతూ ఉంటాం, కానీ దేవునికి కృతజ్ఞతలు మాత్రం మనము చెయ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, చదువుతారు ఒకసారి లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనం. ఒకడు చూచి గొప్ప శబ్దముతో మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సాగిలపడెను. వాడు సమరయుడట, అన్యుడట. కానీ ఈ 9 మంది అన్యులు కాదు, దేవుడు తెలిసినవాడు. అక్కడ అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట చదవండి. అందుకు యేసు శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడ? చూసారా, అన్యుడు మాత్రమే వచ్చాడు కదా. మనం అన్యుడులా ఉంటున్నామా? ధన్యుడిగా ఉంటున్నామా? దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు బట్టి నేను బ్రతికి ఉన్నాను అని మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేను ఆయనకి
ఏమి చెల్లిస్తును అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం యథార్థంగా బ్రతికితే దేవుడు ఖచ్చితంగా మనవి ఆలకిస్తాడు కదా. హిజ్కియా యథార్థంగా ప్రార్థన చేశాడు. తిరిగి అతను 15 సంవత్సరాలు ఆయుష్ని పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలిగితే త్వరగా 1-2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. 26:3 చదవండి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడతాడట. చూసా, మన మనసు కనుక దేవుడి మీద కనుక ఉంటే మనకేముంటుంది? పూర్ణ శాంతి ఉంటుంది. మనం కనుక దేవుడి మీద ఆనుకోకపోతే, దేవుడిలో మనం జీవించకపోతే ఉంటుందండి. కానీ దేవుడు మనందరినీ చూస్తున్నాడు కదా. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనము 2వ భాగం చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఒలుగుచుండెను. ఏమండి, మన అందరినీ దృష్టించట్లేదా? ఏమండి, మన అందరినీ దృష్టించట్లేదా? దీనులు మాత్రమే దృష్టించుతున్నాడట. గర్వంగా కనుక ఒకవేళ మనం ఉంటున్నామేమో, ఈరోజు మనల్ని మనం తగ్గించుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి పరలోకం విడిచి ఈ భూలోకానికి వచ్చారు కదా. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు 5వ వచనం నుంచి తర్వాత చదువుకోండి. ఆయన తగ్గించుకున్నాడు కదా. మనం మాత్రం తగ్గించుకోలేము. కానీ ఈరోజు ప్రభు వారు నాకు చేసిన మేలును బట్టి, నా కొరకు కలువరి శిలువలో నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని మనం గనక ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా మనల్ని మరిచిపోని దేవుడు కదా. మంచి దేవుడు. 115వ కీర్తన 12వ వచనం చదవండి. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఏం చేయలేదట? మనము ఏమండి, మనము లెక్కలేనన్ని సార్లు అట. ఇజ్రాయేలీలు ఇర్మియా గారు రాస్తారు 2వ అధ్యాయం 32వ వచనంలో, కన్యక తన ఆభరణంను మర్చున, పెళ్లి కుమార్తె ఏమండి ఏం మర్చిపోదట? వడ్డానం మర్చిపోదట. కానీ ఇజ్రాయేలీలట లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారట. మరి ఒకవేళ ఆ కోవలో మనం కనుక్కున్నామేమో, ఒకసారి జ్ఞాపకము మనం చేసుకుందాం. ఇక్కడ దేవుడట మర్చిపోలేదు అంటున్నాడు కీర్తనకారుడు. కానీ ఏమంటున్నాడు? మర్చిపోలేదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేవి పెద్దలనేవి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. ఎప్పుడు అంటే దేవుని మనం కూడా మర్చిపోనప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే ఏమండి, సియోనులోంచి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆయన నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా నీ బల్ల దగ్గర నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు అండి. మీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటారు. ఎప్పుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాలని దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించి సిద్ధపరిచి ఆయన కొరకు భయభక్తులతో జీవించే కృప దేవుడు అనుగ్రహించును గాక.